వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వరంగల్ కలెక్టరేట్ ఎదుట బెస్ట్ అవైలబుల్ విద్యార్థులకు సంబంధించిన పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించిన సందర్భం కనిపిస్తూ ఉంది. వెనుకబడిన తరగతులు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించిన జీవితాలన్నీ కూడా అయోమయంలో పడ్డ సందర్భం కనిపిస్తూ ఉందని చెప్పి విద్యార్థి నాయకులు హెచ్చరించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ ఏడాదికి సంబంధించి బెస్ట్ అవైలబుల్ సంబంధించినటువంటి విద్యార్థుల ఎంపిక ప్రక్రియ కూడా జరగలేదన్నటువంటి అంశాన్ని విద్యార్థి నాయకులు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే బెస్ట్ అవైలబుల్ విద్యార్థులకు సంబంధించిన పెండింగ్ స్కాలర్షిప్లు ఆయా స్కూళ్ళకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తొర్రూరు మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఎదుట విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు ఆందోళనకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. స్కూల్ ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడతామన్నటువంటి అంశాన్ని కూడా వెల్లడించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బెస్ట్ అవైలబుల్ సంబంధించినటువంటి విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలకు శ్రీకారం చుడతామని సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే మొగుళ్లపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య కార్యకర్తలు నాయకుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి తొందరలో స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, అభ్యర్థి ఎవరైనా గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నటువంటి అంశాన్ని అయితే వ్యక్తపరిచిన సందర్భం కనిపిస్తూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని దివాలా పరచారన్నటువంటి అంశాన్ని కూడా లేవనెత్తారు. రాష్ట్రంలో ఏదో మార్పు జరుగుతుందన్నటువంటి ఊహించిన ప్రజలకు ఇదే మార్పు అని చెప్పి ఈసడించుకుంటున్న సందర్భం కనిపిస్తుందని సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు.